తిరుమలలో ఆకర్షకంగా స్థల పురాణం గురించి తెలుసుకుందాము. శ్రీ పెరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్తగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప వినాశనం నుండి స్వామివారి పూజకు అభిషేకంనకు తీర్థము తీసుకుని వచ్చేవారు. వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప వినాశనం నుండి నీరు తీసుకుని వచ్చుట చూసి స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో తిరుమల నంబి వచ్చు మార్గమున నిలిచి, తాత దాహముగా ఉన్నది, త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగగా, ఆచార్యులు, వత్స, ఈ నీరు స్వామివారి పూజకు గాను తీసుకుని పోవుచున్నాను, నీకు ఇచ్చుటకు కాదు అని చెప్పి తన మార్గమున పోవుచుండగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి తన దప్పికను తీర్చుకునెను. అందువలన ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశనమునకు పోవుటకు సిద్ధమవడం చూసి ఆ బాలుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, తాత ఎందుకు కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ తీర్థము ఇప్పించెదను అని చెప్పి అంజనాద్రి కొండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండను ఛేదించుకుని కిందికి ప్రవహింపసాగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై, ఇక మీదట ఈ ఆకాశగంగా తీర్థమునే నా పూజ పునస్కారాలకు ఉపయోగించవలెనని చెప్పి అంతర్ధానమయ్యను. ఆ రోజు నుండి ఆచార్య తిరుమల నంబి స్వామివారి ఆరాధనకు అభిషేకమునకు ఆకాశగంగా తీర్థం తెచ్చి ఆనందించిరి. ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యము ప్రతిదినము చేయుచున్నారు. ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు ఆకాశగంగను కూడా దర్శించండి. అలాగే ఒక బాటిల్ నిండా ఈ నీళ్లను నింపుకొని ఇంటికి తీసుకెళ్ళండి, చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.